తీర్మాన్ మల్లన్న గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ విదేశాల్లో విద్య చదువుకునేటువంటి పేద పిల్లల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది దరఖాస్తు చేసుకొని అది అక్కడ పెండింగ్ ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి గతంలోనే 1-2 సార్లు గుర్తు చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్లు మీద నమ్మకం పెట్టుకొని ఆల్రెడీ టర్మ్ ఫీజులో లేకపోతే ఆ ఫీజులు కట్టుకొని ఉన్నారు, మిగతా వాళ్ళకి రాలేదు అధ్యక్ష. వాళ్ళ చదువుల మధ్యలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది విదేశాల్లో. సో మరి అటువంటి పరిస్థితుల్లో దాన్ని తొందరగా ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేస్తే, ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష, ఏడాది నుంచి పెండింగ్ ఉన్నాయి. మరి వీటిని నమ్ముకున్నటువంటి కొంతమంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు అధ్యక్ష. ఈ బీసీ వర్గాలకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ల దగ్గర కొద్దిగా ఆ సంబంధిత శాఖ మంత్రి వారు ఖచ్చితంగా దీనిపైన స్పెషల్ దృష్టి పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. సో అదొకటైతేగా నేను వస్తూ ఉంటే ఒక ఆటో డ్రైవర్ ఇట్లా నమస్తే మల్లన్న అన్నాడు. ఏం సంగతి అంటే 12,000 ఇస్తానన్నా మాకనంటే ఇస్తాం పక్క వచ్చినాక చెప్తా అని చెప్పిన అధ్యక్ష. ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్నటువంటి వృత్తి విషయంలో కూడా మనం కొద్దిగా దృష్టి పెట్టాలి అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు దానికోసం. థ్యాంక్ యూ అధ్యక్ష. ఓకే ఆనరబుల్ మినిస్టర్ నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కూర రఘుత్తమరెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అద్దం పట్టేటువంటి వాళ్ళు, కార్యరూపాన్ని తీసుకొచ్చేటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు. వీళ్ళ వేతనాలకు సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం పిఆర్సీ ద్వారా ఫిట్మెంట్ ఇచ్చి వేతనాల పెంపు అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సినటువంటి కార్యక్రమం. గతంలో మనకి 2024 జూలై 1 నుంచి రావాల్సిన పిఆర్సీకి సంబంధించి పిఆర్సీ కమిటీ వేసి ఉన్నాం. అదేవిధంగా 5% ఐఆర్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు లభిస్తూ ఉన్నది. ఆ కమిషన్ రిపోర్ట్ను తొందరగా తెప్పించుకొని జూలై 24 ఇప్పటికే దాదాపు సంవత్సరం గడిచిపోతుంది కాబట్టి తొందరగా ఆ పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులకు వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే ఆనరబుల్ మినిస్టర్ ఏవిఎన్ రెడ్డి గారు. Honorable Chairman sir, thanks for allowing me to speak on special mention. అధ్యక్ష, మన తెలంగాణ రాష్ట్రంలో 29,550 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఉన్నటువంటి సమస్య ఏంటంటే టీచర్స్ ది మూమెంట్ ఎంటర్ ఇన్ ది స్కూల్ ప్రిమిసెస్ అన్హైజీనిక్ కండిషన్స్. ఇదివరకు గతంలో ఎన్నోసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాం. స్వీపర్స్ లేరు, స్కావెంజర్స్ లేరు, రన్నింగ్ వాటర్ లేదు అన్న విషయం. అయితే దాని గురించి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే అమ్మ ఆదర్శ కమిటీస్ అని ఫామ్ చేసేసి వాళ్ళకు ఒప్పజెప్పేసినారు. కానీ ఈ పనులు చేయించుకుంటేందుకు ఏ హెడ్ ఆఫ్ అకౌంట్కి అమౌంట్ పోతుంది, ఎంత పోతుంది, దానివల్ల కావలసినటువంటి పనులు జరుగుతున్నాయా లేదా సంగతి అందరికీ తెలుసు. ఈ విషయంలో మన తెలంగాణ ప్రభుత్వంలో స్వీపర్స్ అనే వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కన్సల్టేట్ పే మీద పనిచేస్తూ వస్తున్నారు అధ్యక్ష. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత 5,000 చిల్లర ఉంటే ప్రస్తుతానికి రిటైర్మెంట్స్ అయిన తర్వాత ఇప్పుడు 2,400 స్వీపర్స్ ఆర్ వర్కింగ్ విత్ ది కన్సల్టేట్ పే ఆఫ్ 5,200 రూపీస్. ఇవాళ ఇప్పుడు అన్స్కిల్ లేబర్ కూడా నెలకు 5,200 వేతనంతో ఎట్లా క్వాలిటీ వర్క్ వస్తుంది? హౌ దే కెన్ ఎక్స్ట్రాక్ట్ ది వర్క్ ఫ్రమ్ ది స్వీపర్స్? ది కన్సర్న్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ వెరీ మచ్ క్వశ్చనబుల్ అధ్యక్ష. అది కూడా ఇప్పటికీ 11 మంత్స్కి వెళ్ళి కూడా ఆ 5,200 కూడా పే చేసలేరు అధ్యక్ష. అరే ఇంత పెద్ద అంటున్నారు, బడ్జెట్ అంటున్నారు, లక్షల బడ్జెట్ అంటున్నారు, 1,000 కోట్లు ఉచితాలు ఇస్తున్నారు. పనిచేసే వాళ్ళకు కూడా వేతనాలు ఇవ్వకుండా హౌ దే కెన్ ఎక్స్పెక్ట్ ది పీపుల్ టు వర్క్ అనేటటువంటిది వెరీ మచ్ క్వశ్చనబుల్ అధ్యక్ష. ఇది ఇంకోటి, ఇంతకుముందు కూడా మాట్లాడినాను సభలో, ఎడ్యుకేటెడ్ యూత్ లక్షలలో ఉంటే దే ఆర్ లైటింగ్ ఆన్ ది రోడ్స్. వాళ్ళని వదిలిపెట్టేసేసి ఎవరు అడగకుండానే గత ప్రభుత్వం 58 నుండి 61 ఇయర్స్ చేసింది అధ్యక్ష.
ఎందుకు చేసింది అంటే వీళ్ళ మీద ప్రేమతులకు అధ్యక్ష వాళ్ళకి ఇవ్వవలసినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వలేకనే. అది అందరికీ తెలుసు. అది ఈ రిటైర్మెంట్ వచ్చేసి పోయిన మార్చ్కి వెళ్ళి స్టార్ట్ అయింది. నవ్ ఇయర్ ది మంత్ ఆఫ్ మార్చ్. ఫర్ ఆల్ దీస్ 12 months, thousands ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ది టీచర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ దే ఆర్ గెట్టింగ్ రిటైర్డ్. తక్కువ చేసుకున్నా కానీ 75 lakhs నుంచి 1 crore వరకు ఉంటుంది అధ్యక్ష. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, అక్యుములేట్ అయినటువంటి జీపీఎఫ్ అమౌంట్ కావచ్చు, అవన్నీ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికేది నాకు ఎన్నో పిటిషన్స్ వస్తాయి. సార్ కైండ్లీ పర్స్యూ. అగెన్స్ట్ దట్ వీ మేడ్ సమ్ అవైల్ ది లోన్ ఫ్రమ్ ది ప్రైవేట్ ఫైనాన్సర్స్. 2 rupees 3 rupees ఇంట్రెస్ట్ కూడా తెచ్చుకుంటున్నాం. మాకు రావాల్సినటువంటి కూడా బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అని ఎన్నో పిటిషన్స్ వస్తున్నాయి అధ్యక్ష. పర్సనల్గా ఐ మెట్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ది ఫైనాన్స్ రామకృష్ణ గారు కలిశాను నేను. ఏ పరిస్థితి ఎందుకు వస్తుందండి? ఇన్ని సంవత్సరాల ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ రాలేదు. ఎందుకు వస్తుంది అంటే రీజన్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు ఎవ్రీబడి. ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు యూ అని ఆయన ఆన్సర్ అంటాడు. ఇంకోటి అధ్యక్ష, అది గవర్నమెంట్ పే చేసుకున్న కొన్ని ఇన్యూటబుల్, వీ కెనాట్ అవాయిడ్ దెమ్. వాటిని పోస్ట్పోన్ చేసుకుంటే ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది తప్ప వచ్చే బెనిఫిట్ ఏముండదు అధ్యక్ష. అది సమ్ వీ కెన్ పోస్ట్పోన్, సమ్ వీ కెన్ క్యాన్సిల్ ఆల్సో. ఆర్థిక పరిస్థితి బాగాలేకుంటే ఉచితాలను క్యాన్సిల్ చేయండి, ఎవరు అడుగుతున్నారు? బట్ పేయింగ్ ది వాళ్ళకు ఎంప్లాయీస్కి రావాల్సింది కానీ పెండింగ్ బిల్స్ కూడా పేమెంట్ చేయకపోతే యూ హ్యావ్ టు ఆన్సర్ ది పీపుల్, పబ్లిక్. మోసం చేసినట్టు అవుతుంది అధ్యక్ష. ఇది రిటైర్మెంట్ అయిన వాళ్ళలో కూడా సమ్ డిసీజ్డ్ ఫ్యామిలీస్ ఆర్ దేర్ అధ్యక్ష. వాళ్ళకి ఇతనికి కూడా ఎక్కడ పోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, హౌ టు గెట్ ది బెనిఫిట్స్ అనేది కూడా వాళ్ళకి ప్రశ్నార్థకం అయిపోయింది అధ్యక్ష. అది ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ యాజ్ ఆన్ టుడే హౌ మెనీ ఎంప్లాయీస్ రిటైర్డ్, వాట్ ఈస్ ది పెండింగ్ అమౌంట్ టు బి పెయిడ్ టు ది రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేటటువంటిది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అధ్యక్ష. వాళ్ళకు ఆర్థిక కన్స్టెంట్స్ ఉన్నాయని సంగతి తెలుసు, దానికి లిమిట్ ఉండాలి కదా. ఈ లిమిట్లో ఇంత పే చేస్తామన్న సంగతి ప్రభుత్వం పబ్లిక్లో చెప్పాలి అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనరబుల్ మినిస్టర్ గారు. నోటెడ్ అధ్యక్ష. షంబీపూర్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, తాగునీరుకి సంబంధించి హైదరాబాద్ నగరంలో చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది అధ్యక్ష. గత 10 సంవత్సరాల ముందు ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకర్లు, ప్రజలు తాగునీటి కోసం కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతూ ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి మరి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఇబ్బంది లేకుండా? అదే రకంగా అధ్యక్ష, ప్రజలు నీళ్లు లేక ట్యాంకర్లతో కొంటా ఉంటే మొన్న మేడ్చల్ జిల్లాలో అధ్యక్ష ట్యాంకర్లను సీజ్ చేశారు అధ్యక్ష. నేను సంబంధిత అధికారితో మాట్లాడాను. వారు ఏమంటారంటే, సార్ మాకు సీజ్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి, ఫైన్ కట్టాలి లేదా పర్మిషన్ తీసుకోవాలని చెప్తారు అధ్యక్ష. ప్రజలను కొనలేయకుండా మనం సప్లై చేయకుండా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకొని కోరుతాం. ఆనరబుల్ మినిస్టర్.